నేను బాప్తీసం పొందడానికి దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు కదా, నీకు వెంటనే నేను బాప్తీసం అయ్యా, నువ్వు ప్రార్థనలో ఉండాలి, దేవుని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు ఒక 6 రోజులు దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా నాకు తెలిసిన కాడ నుంచి ఆ వయస్సు వరకు నాకు గుర్తున్న పాపాలన్నీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో సమాధాన పడ్డాం. ఆ తర్వాత దేవుని ఆత్మ తాకిన తర్వాత ఎంత హుషారంటే లేచి గంతులే అనిపిస్తుంది. అంతకుముందు ఏదో ఒక ఫీలింగ్, నేను మంచివాడు కాదు, అయితే నా జీవితం మంచిది కాదు, ఇదిగో నా యొక్క బ్రతుకు యథార్థత లేదు, ఎన్నో రకాలుగా పోరాటాల్లో ఉన్నటువంటి నా జీవితంలో ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నామో ఇక ఎంత సమాధానం అంటే, నిజంగా ఎంత సంతోషం అంటే, ఈ జీవితం గురించిన ఆలోచనే లేదు. అంతకుముందు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నేనేంటి, ఎన్నో మానసికమైన ఒత్తిడులు అన్నమాట. ఎప్పుడైతే దేవుని దగ్గర సమాధానం పొందామో మనల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. అయితే